ఎప్పుడు కాదంబరికి అంటే ఇష్టం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉంటే అది దాన్ని క్లియర్ చేయగలదా లేదో కాదు అది ఎన్ని ఆలోచించదు. కష్టం అంటే నేను విన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయతే వెంటనే ఇమ్మీడియట్ గా నేను ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసేటలాగా ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లం ఏమైనా తెలిస్తే కూడా తీసుకెళ్లి మందులు ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళు కూడా చెక్ చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకు రక్షణ కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఇంటరాక్ట్ అవడం అనేది అది దైవ సంబంధం. ఆయన మానవ సేవ లాగా ఆయన నిరంతరం నేనంటే ప్రజల్లో ఉన్నా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి తీసుకొస్తుంది. డెఫినెట్ గా తను ఈ మధ్య కొన్ని రోజులు చేయలే. ఎందుకు చేయాలంటే ఆ కమిటీలో వెళ్ళి ఆ బిజీ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడు ఆ దీంట్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడు ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళు కూడా నేను కూడా ఎందుకు చేయలేదు. ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చుని వ్యక్తి కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావం కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలా మంది కూడా చెప్పారు మనం వెనక ఎక్కడో కూర్చుంటాం పది స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాము అని ఒక ఆలోచన ఒక పాజిటివ్నెస్ పెంపుని వచ్చింది. అలాంటి కార్యక్రమం డెఫినెట్ గా దీని ఏదో పబ్లిసిటీ అనేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరీకరణ లాగా వెళ్ళాలి, ఇంకోటి వెళ్ళాలి అనే ఒక భావం కలిగిస్తుంది. డెఫినెట్ గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉంటాయి అనేది దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నాడు. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా సహాయం నేను చేస్తాను. డెఫినెట్ గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చేందుకు.